హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియో చేస్తున్నాను. ఇవాళ ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటిదంటే రిమాండ్ కేస్ దీన్ని షార్ట్ ఫామ్లో ఆర్సిడి అంటారు. పిఎస్ బాచుపల్లిది. ఇది లైవ్ కేస్ అండి. నేను చూపించేది లైవ్ కేస్. క్రైమ్ నెంబర్ తెలియదు అనేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఇయర్ చూడొచ్చు మీరు, 25 ఇయర్. డేట్ కూడా చూడండి మీరు, 1960. రీసెంట్గానే ఇది రిమాండ్ అయినారు వాళ్ళని, అక్యూజ్ వాళ్ళు. అయితే మీరు ఈ కేసెస్ అయితే చూడవచ్చు ఎంత సీరియస్ అఫెన్సెస్. అండర్ సెక్షన్ 137 అండర్ 137 సబ్ క్లాస్ 2 రెడ్ విత్ 62 351 సబ్ క్లాస్ 2 BNSS సెక్షన్ 11 రెడ్ విత్ 11 ఆఫ్ పోక్సో యాక్ట్ 2012. డేట్ అండ్ హార్స్ వచ్చేసి 19/6/25 అండ్ 9 hours. రీసెంట్గానే అయినది ఈ కేసు. రీసెంట్గా అయిన కేసు ఇది. కంప్లైంట్ వచ్చేసి ఎవరు కంప్లైంట్ చేశారంటే ఈ కేసు ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి, 17 years అమ్మాయి. వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఈ కేసు వేశారు. ఏం కేసు అంటే రేప్ అండ్ చిన్న అమ్మాయిని తీసుకెళ్లారు కదా, మైనర్ గర్ల్ని తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు. అలా అక్యూజ్ డీటెయిల్స్ అయితే మీకు కనిపించొద్దు అనేసి నేను ఇలా కవర్ చేస్తున్నాను. అక్యూజ్ ఏమో ఇతను A1 అండ్ ఇతను A2. అక్యూజ్ A2, ఓకేనా. A3 కూడా ఉన్నాడండి. A3 వచ్చేసి అబ్స్కాండింగ్, మహబూబ్ నగర్లో ఉంటాడు. ప్రాపర్టీ కేసులో అయితే ఏం లేదు. ప్రాపర్టీ వచ్చేసి ఈ కేసులో ఏం లేదు. రికవర్డ్ అయ్యే ఛాన్సెస్ కూడా లేవు. ఇది LCD డేట్. తర్వాత వచ్చేసి డిసీజ్ నేమ్. కింద ఎవరెవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళే వచ్చేస్తాయండి. మదర్ కంప్లైనెంట్ ఫస్ట్, తర్వాత మదర్ ఆఫ్ ద విక్టిమ్ గర్ల్. ఇక్కడ నుంచి అయితే మనకు అవసరం లేనిది ఇది. సర్కమ్స్టాన్స్ విట్నెసెస్, మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళు పంచనామా ఎవరైతే చేస్తారో వాళ్ళు, ప్లస్ పంచ్ ఫర్ కన్ఫెషన్ డూ రికార్డెడ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఆఫ్ విక్టిమ్ గర్ల్. పోలీస్ అతను ఎఫ్ఐఆర్ ఎవరైతే రెడీ చేస్తారో అతను ఐఓ వచ్చేసి ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఏ కేసులో అయినా ఐఓ చాలా ఇంపార్టెంట్. ఏ కేసులో అయినా సరే ఐఓ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. ట్రయల్ లాస్ట్ స్టేజ్లో ఐఓ వస్తాడు. అతను ఏమైంది ఈ కేసులో అది చెప్తుంటాడు. మనం దానికి బట్టి మనం ఈ కేసుని డీల్ చేయాలి. ఇదంతా స్టోరీ అండి, ఏం జరిగిందో అనేసి. ఇదంతా దిస్ ఇస్ ద స్టోరీ. అసలు ఏమైంది, ఇన్సిడెంట్ ఏంటిది అది, ఓకేనా. ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. నేను షార్ట్ ఫామ్లో మీకు ఏంటి స్టోరీ అనేది చెప్తాను. ఏం లేదండి, ఒక మైనర్ అమ్మాయిని లవ్ అనే పేరుతో ఇన్స్టాగ్రామ్లో పరిచయం వేసి లవ్ అనే పేరుతో మ్యారేజ్ చేసుకుని వెళ్ళారు. కాకపోతే అమ్మాయి మైనర్ కాబట్టి ఈ కేసు వేశారు. మైనర్ కాకపోయి ఉంటే ఇంత పెద్ద కేసు వేసే వాళ్ళే కాదు. ఇది చాలా పెద్ద కేసు. సో ఇంకా అమ్మాయి 1 dayలోనే రిటర్న్ వచ్చేసింది ఇంటికి. కార్లో వాళ్ళు ముగ్గురు డ్రైవర్సే కార్లో అబ్యూజ్ చేయడానికి, రేప్ చేయడానికి అని చూసారు. ఇప్పుడు అమ్మాయి భయంతో రిటర్న్ వచ్చేసింది. దాంతో వాళ్ళ ఫాదర్ కేసు పెట్టేశారు. ముగ్గురిని అక్యూజ్లను తీసుకున్నారు. కానీ ఇది ఎంత నిజమో ఎంత కరెక్టో తెలియదని మన అడ్వకేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనం వాళ్ళు వచ్చారు కాబట్టి మన దగ్గరికి మనం విడిపియాల్సిందే జైలు నుంచి. సో ఇదండి కేసు. ఇది ఆర్సిడి. నేను మొత్తం మీకు డైరెక్ట్గా చూపించాను. డీటెయిల్స్ అయితే ఏం చూపించాలో, రిమాండ్ అప్లికేషన్, ఒరిజినల్ CDF స్టేట్మెంట్, ఇందులో కేసులో ఏమేమైతే ఉన్నాయో అవి చెప్తారు. ఇంపార్టెంట్. సీజ్డ్ పంచనామా ఆఫ్ ద అక్యూజ్డ్, అరెస్టెడ్ మెమో, మెడికల్ సర్టిఫికేట్స్, అక్యూజ్ పర్సన్, ఆధార్ కార్డ్ కాపీస్, ఇవి తీసుకున్నారు. వాళ్ళు ఛార్జ్ షీట్లో వేస్తారు.